హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ ఐఏఎస్. ఈరోజు మనం వేదకాలంలో మ్యారేజ్ సిస్టమ్ ఎట్లా ఉండేది అని మనం చూద్దాం. అయితే మనకి ఈ వేదకాలాన్ని రెండుగా వర్గీకరించడం జరిగింది. మనకి 1500 BC టు 1000 BC ఈ ఏదైతే కాలం ఉందో దీన్ని ఎర్లీ వేదిక్ పీరియడ్ అని, అంటే తొలి వేద కాలం అని. సో 1000 BC టు 600 BC దీన్ని లేటర్ వేదిక్ పీరియడ్, మలివేద కాలంగా వర్గీకరణ జరిగింది. అయితే మొదటగా మనం ఎర్లీ వేదిక్ పీరియడ్లో మ్యారేజ్ సిస్టమ్ ఎట్లా ఉండేది అని మనం చూసినట్టయితే మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉండేవి. అదేంటంటే అనులోమ అండ్ ప్రతిలోమ. సో ఈ అనులోమ మ్యారేజ్ ఎట్లా ఉండేదంటే మనకి ఈ పై వర్గంలో ఉండే అబ్బాయి అతనికంటే కింద వర్గంలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దానిని అనులోమ వివాహం అనేవారు. అయితే మనకి క్రింద వర్గంలో ఉండే అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతనికంటే పై వర్గంలో ఉండేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దాన్ని ప్రతిలోమ వివాహం అని పిలవడం జరిగింది. అయితే ఈ రెండు మ్యారేజెస్ కూడా మనకి ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎలా ఉండేవి అంటే, సో మేల్ అనే వ్యక్తి అప్పర్ వర్గంలో ఉండేటటువంటి అమ్మాయిని కానీ లేదా కింద వర్గంలో ఉండే అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోవచ్చు. అయితే మనకి లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి అంటే అరౌండ్ 1000 BC వచ్చేసరికి మనకి ఈ సమాజ వ్యవస్థలో కొన్ని మార్పులు జరిగాయి. దీని ద్వారా ఏమైందంటే మ్యారేజ్ సిస్టంలో కూడా మార్పులు వచ్చాయి. అయితే మనకి ఈ అనులోమ వివాహం అనేది ఏదైతే ఉందో దానిని అలౌ చేశారు, కానీ సమాజంలో ప్రతిలోమ వివాహాన్ని అలౌ చేయలేదు. సో ప్రతిలోమ వివాహం అనేది మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో నాట్ అలౌడ్. సో ఇది అలౌ చేయకపోవడం మాత్రమే కాకుండా మనకి ఈ లేటర్ వేదిక్ పీరియడ్లో మనకి 8 రకాలైన 8 టైప్స్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్స్ కొత్తగా రావడం అనేది జరిగింది. అయితే ఏంటి ఈ 8 వివాహ వ్యవస్థలు ఏంటి అని మనం చూసినట్టయితే మనకి బ్రహ్మ వివాహ, దైవ వివాహ, హర్ష వివాహ, ప్రజాపత్య వివాహ, గాంధర్వ వివాహ, అసుర వివాహ, రాక్షస వివాహ అండ్ పైశాచ వివాహ, ఇలా 8 రకాలైనటువంటి మ్యారేజ్ సిస్టమ్స్ వచ్చాయి. అయితే మొట్టమొదటిగా మనం 1 by 1 చూద్దాం. మొదటిది బ్రహ్మ వివాహ. ఇది చాలా ఆదర్శవంతమైన వివాహం. బ్రహ్మ వివాహం ఇది పెద్దల అంగీకారంతో, సో ఈ వివాహం అనేది శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుడు చేయడం అనేది జరిగేది. సో అందుకే దీన్ని బ్రహ్మ వివాహ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనం చాలా ఆదర్శవంతంగా చేస్తాం. మనకి కూడా ఇప్పుడు మ్యారేజెస్లో మనం చూసినట్టయితే ప్రీస్ట్ చెప్తుంటాడు, బ్రహ్మ ముహూర్తం దాటిపోతుంది, పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకుని తీసుకురండి అని చెప్పడం జరుగుతుంది. సో ఈ బ్రహ్మ వివాహ అనేది మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. సో బ్రహ్మ వివాహ తర్వాత మనకి దైవ వివాహ. ఈ దైవ వివాహ అనేది ఇట్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ది ప్రీస్ట్. ఇది పురోహితులకు మాత్రమే ఇది. సో ఇందులో ఏంటంటే పురోహితుడు ఒక ఇంట్లో ఒక రిచువల్ చేసినందుకు గాను దక్షిణానికి బదులుగా సో ఆ ఇంటి వాళ్ళు వాళ్ళ కూతుర్ని దానంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ వివాహాన్ని మనం దైవ వివాహ అంటాం. దీని తర్వాత మనకి హర్ష వివాహ. సో హర్ష వివాహంలో ఏంటంటే బ్రైడ్ ప్రైస్ ఆఫ్ కౌ అండ్ బుల్, కౌ కని బుల్ అని ఇచ్చి వధువుని వరుడు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఈ కౌ బుల్ కన్యాశుల్కంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ వివాహ తర్వాత మనకి 4వది ప్రజాపత్య వివాహ. సో ఈ ప్రజాపత్య వివాహాలో మనకి దెర్ వాజ్ నో ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు అంటే కన్యాశుల్కం కానీ వరకట్నం కానీ ఇవ్వడం అనేది జరగదు ప్రజాపత్య వివాహం. సో దీని తర్వాత మనకి గాంధర్వ వివాహ. గాంధర్వ వివాహ ఇది ఓన్లీ ఫర్ క్షత్రియాస్, క్షత్రియులకు మాత్రమే వివాహం వర్తిస్తుంది. అయితే మనకి ఇందులో పెద్దల అంగీకారం ఏం లేకుండా వధువు మరియు వరుడు పెళ్లి చేసుకోవచ్చు, అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు. సో ఇది మనకి ఎగ్జాంపుల్ చూస్తే మహాభారతంలో దుష్యంత మహారాజు శకుంతలని సో వాళ్ళ పెద్దల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకుంటాడు. దీని తర్వాత మనకి అసుర వివాహ. సో అసుర వివాహాలో ఏంటంటే ఇది ముఖ్యంగా వైశ్యులకు సంబంధించింది, ఎస్పెషల్లీ ఫర్ ది వైశ్యస్. ఇందులో మనకి వధువుని వరుడు కానీ వరుడిని వధువు కానీ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో దీని తర్వాత మనకి రాక్షస వివాహ. రాక్షస వివాహంలో అమ్మాయి మరియు అబ్బాయి ఇద్దరికీ అనుమతి ఉంటుంది, వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తారు, కానీ వాళ్ళ పెద్దల అంగీకారం అనేది ఉండదు. పెద్దల అంగీకారం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సో ఈ వధువు ఎవరైతే ఉన్నాడో ఈ అబ్బాయి అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళిపోతాడు.
సో దీన్ని మనం రాక్ష వివాహం అంటాం. లాస్ట్ వన్ పైశాచ వివాహ. పైశాచ వివాహాలు ఎట్లా జరుగుతుందంటే మనకి ఇక్కడ సో ఎవరైతే అమ్మాయి అబ్బాయి ఉంటారో ఇందులో మనకి ఏదో ఒక పార్టీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ సో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల సో ఇంకొకరు సో వీళ్ళని బలవంతంగా ఎత్తుకుపోవడం అనేది జరుగుతుంది. సో మనకు రాక్షస వివాహాలో ఈ 2 పార్టీలు యాక్సెప్ట్ చేస్తాయి, పెద్దల అనుమతి లేకపోవడం వల్ల వరుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ 2 పార్టీస్ మధ్య యాక్సెప్టెన్స్ ఉండదు. అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం లేకపోవచ్చు, అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ బలవంతంగా ఎత్తుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి 8 రకాలైన వివాహ వ్యవస్థలు మనకి మలివేద కాలంలో సమాజంలోకి రావడం అనేది జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.